బీజేపీ అంటే అధికారం వస్తుందనా అని వాళ్ళ అంచనాని వీళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్పారని నేను చెప్పిన వర్గాలు చెప్తున్నాయి. ఓకే, ఈరోజు మీరు ఒకసారి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. నాన్ వైసీపీ ఛానల్స్ వాటి గురించే నేను చెప్తుంది. అంటే ఇటువైపు కూడా మొగ్గు ఉండొచ్చు, ప్రిపేర్ అయినారని, ఇద్దరితో టచ్లో ఉండాలి అనేది అయితే ముందు నుంచి అనుకుంటుండే కదా. కొంచెం ఒకంత మొగ్గిట్టు ఉండొచ్చేమో అని. అది కూడా కాకుండా మీరు మాచర్ల ఘటనలు అవి మనం చర్చకు మీరు పెట్టలేదు, నిన్న మనం చర్చించాం. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది, ఇంకా బాగా వాళ్ళని ఇబ్బందిలో పెట్టామన్న పరిస్థితుల్లో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో బెయిల్ తెచ్చుకొని బెయిల్ ఇస్తారు. న్యాచురల్గా ఆయన అభ్యర్థి, ఓటర్కే హక్కులు ఉన్నప్పుడు ఆ తప్పులు ఒప్పులు తర్వాత కోర్టులు తేలుస్తాయి, రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నా కౌంటింగ్ దగ్గర నేను ఉండాలి, నా ఏజెంట్లను నేను చూసుకోవాలి, కౌంటింగ్ సక్రమంగా జరిగేట్టు ఉండాలి, కాబట్టి నేను అందుబాటులో ఉండాలి అని కోర్టును అడిగారు. సో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చి మీరు వేరే స్టేట్మెంట్స్ చేయకూడదు, దానికే కన్ఫైన్ కావాలి అన్నారు. కాబట్టి 4న కౌంటింగ్ జరిగితే 6 వరకు ఆయన బయట ఉండడానికి కోర్టు అవకాశం ఇచ్చింది. కానీ తెలుగుదేశం వాళ్ళు ఊహించిన పరిణామం కాదు కదా. ఇందాక వస్తూ మీరు బుద్ధ వెంకన్న అంటున్నారు, ఇట్లాంటి మరో మిత్రుడు రాజేంద్ర ప్రసాద్, అసలు చరిత్రలో ఇలాంటి తీర్పు లేదా అసలు కోర్టు దీన్ని పునః పరిశీలించాలి, ఇంత చేస్తే మీరు బెయిల్ ఎలా ఇస్తారని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. చట్టాల్లో కొన్ని నిబంధనలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్న తర్వాత జరుగుతుంటుంది విచారణ, దానిదే అని. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి కూడా ముఖ్యమంత్రి బాధ్యతల ఆఫీసుకు పోకుండా పార్టీ తరఫున బయట ప్రచారం చేస్తున్నారు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్. అవును, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆయన ఈరోజు ఒక మేజర్ స్టేట్మెంట్ చేశాడు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టాలనుకుంటుంది, జైల్లో నుంచే మేము ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటాం, అక్కడి నుంచే మేము ఫైట్ చేస్తామని. నేను రెండింటిని పోల్చడం లేదు, నేను చెప్తుంది ఏంటంటే చట్టం వేరు న్యాయం వేరు అన్నట్టుగా నిబంధనల ప్రకారం ఆయనకు 6వ తారీఖు వరకు ఇది యాంటీ క్లైమాక్స్. ఇది తెలుగుదేశం వర్గాలనండి లేకపోతే వాళ్ళు ఊహించినటువంటిది కాదు వాస్తవానికి. ఓకే, రెండు వైపులా చూసినప్పుడు. సో ఇవన్నీ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈసీ మీద మళ్ళీ కోర్టుల మీద కొంత ప్రతికూల వ్యాఖ్యలు చేసే పరిస్థితి తెలుగుదేశానికి ఎలా వచ్చింది? మేము పొత్తు పెట్టుకున్నాము, కేంద్రంతో మేము ఎన్నికల సంఘాన్ని బాగా మేనేజ్ చేసి అదుపులోకి తెచ్చుకొని మేము గట్టెక్కడానికే పెట్టుకున్నాం, మా లక్ష్యం నెరవేరిందన్న వాళ్లకు అంతా అయిన తర్వాత ఎన్నికల సంఘంతో ఆ మాట వినట్లేదు, కోర్టులు కూడా చరిత్రలో ఎరగని తీర్పులు ఇస్తున్నాయి వాళ్ళ మాటలు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ బీజేపీ డబుల్ గేమ్. ద్వంద్వ రాజకీయ క్రీడ చాలా ఉధృత స్థాయిలో సాగుతుంది. అది వెంకన్న గారికైనా రాజేంద్ర ప్రసాద్కైనా ఇంకొకరికైనా. సార్ ఇక్కడ ఒక పలికేది భాగవతం అంట, పలికించేటివాడు రామభద్రుడు అని పోతాను అన్నట్టుగా అది నరేంద్రుడట అక్కడ ఢిల్లీలో నరేంద్రుడు. సార్ ఒక్క కీలకమైన అంశం ఇప్పుడు ఇంకో మాట అండి ఇంట్రెస్టింగ్, మనం రోజు ఏదో సార్ నారాయణ గారి ప్రస్తావన వస్తుంది కదా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, ఏపీ ముఖ్యమంత్రి ఎవరో మోదీ నిర్ణయిస్తారు అని. మోదీ ఎలా నిర్ణయిస్తారు అంటే ఆయన అనేది ఏంటంటే నిజమైన అధికారం మోదీ చేతిలో ఉంటుంది. ఇది ఈరోజు వాళ్ళ శీర్షిక. అది కొంచెం ఇంట్రెస్టింగ్. మోదీ నిర్ణయించడానికి మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే, రాకపోతే మళ్ళీ ఇండియా కూడా రావచ్చు అని కూడా ఒక ఇది వాళ్ళు చెప్తుంది. కాబట్టి చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా మోదీకి లోబడి ఉంటారు అనే స్టేట్మెంట్ ఓకే, కానీ మోదీ నిర్ణయించడానికైతే ఏం లేదు. ఆ పార్టీ గెలిస్తే ఆయన, ఈ పార్టీ గెలిస్తే ఈయన రావాల్సిందే, ఇంకా వేరేదేం లేదు. మోదీ సంగతి దాని మీద చాలా చర్చ మనం ఇంకోసారి పెట్టుకోవాలి. సరే ఓకే, మీరు ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే జగన్కి టచ్లో బీజేపీ ఉన్నది, 2 కూడా సరే ఓకే 2 నాలుగుల దూరంతో ఎన్డీఏ ఉందనుకున్నాం, బీజేపీ ఉంది 2 చేతులు, అందరికీ కూడా 2 పడవల మీద ఉంది, అది ఎటుగా వస్తే అది సేఫ్గా వెళ్తుంది. ఓకే, కానీ నిజంగానే జగన్తో వాళ్ళు టచ్లో ఉంటే ఒక పక్క కేంద్ర మంత్రి పదవి పవన్ కళ్యాణ్కి ఇస్తానంటున్నారు, ఈయన మద్దతు కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు మోదీ కానీ తీసుకుంటే పవన్ కళ్యాణ్ అందులో ఉంటారా? బీజేపీతో నేను కలిసి వెళ్తాను మోదీ, సందేహమే లేదు. తీసుకోవటం ఏంటంటే ఆల్రెడీ ఉన్నాడండి జగన్తో టచ్లో ఉన్న మోడీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు, మీరు అది గుర్తించాలి. ఇప్పటికే ఆ పడవలో కూర్చున్నవాడు జగను, ఆ పడవలో కొత్తగా ఎక్కింది చంద్రబాబు నాయుడు. అది తెలుగుదేశం బీజేపీ అవగాహనలో అది కూడా భాగం. మీరు జగన్ను వదిలిపెట్టనక్కర్లేదు, మీరు జగన్తో స్నేహంగా ఉంటే ఉండండి, కానీ నాతో కూడా స్నేహం చేయండి అని అడిగాడు చంద్రబాబు నాయుడు. ఓకే,
అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ గారు ఒక మాట ప్రస్తావించి చాలా సర్కస్ చేశారు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడడం పోలింగ్ అయిన అదేది ఈ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత మానేశారు. కాబట్టి దే ఆర్ వెరీ క్లియర్ బీజేపీ. మాకు ఇద్దరితో కూడా నేను అప్పుడు వేరు, రేపు ఇప్పుడు ఎలక్షన్ రేపు రిజల్ట్ వచ్చింది నేను చెప్తుంది అదే సార్. వాళ్ళకి అది లాభమా ఇది లాభమా? మీరు కాదండి, వాళ్ళు ఏమన్నా కమ్యూనిస్టులు ఆ జ్యోతి బాసును పిలిచి ప్రధానమంత్రిని కావాలని మేము అందరం తీర్మానించామంటే కూడా లేదు, మాకు సొంత బలం లేదు కాబట్టి చాలదు కాబట్టి మేము ఉన్నామని ఆయన మానేశాడు. కానీ అలా ఏమి ఉండదు. అందరూ అలా ఎందుకుంటారు? వాళ్ళు కేంద్రంలోనూ అధికారం ఉంటే కనీసం రాష్ట్రంలో కొంత మనకు హోల్డ్ మిగులుతుంది. ఇందాక బుద్ధా వెంకన్న గారు చెప్తుంది ఏంటి, దాంట్లో ఇది కూడా ఉంది కదా. ఇప్పుడు లోకేష్ కేంద్ర మంత్రి అవ్వాలని కూడా చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికే పవన్ వర్సెస్ లోకేష్ లాంటి ఆలోచనలు చేసిన వాళ్ళు, లోకేష్ను కూడా కొద్దిగా ఒక అడుగు వెనక్కి బాబు అని చెప్పిన వాళ్ళు, రేపు పొద్దున పవన్ను మటుకు కేంద్ర మంత్రిని చేసి తెలుగుదేశం పార్టీకి లేదా లోకేష్కు ఆ స్టేట్ ఇది లేకుండా వాళ్ళు చూస్తారా? ఓకే, ఇది కీలక ప్రశ్న కదా. ఇవన్నీ న్యాచురల్ క్వశ్చన్స్. ఇవి ఏం చేస్తారో మనం చూడొచ్చు, కానీ తప్పకుండా వాళ్ళు ఇది అభ్యంతరం కాదు, ఇది అయితే మరింత కోరుకుంటారు. బట్ పవన్ విషయం నేను చెప్పలేను. ఎందుకంటే పవన్ మంత్రి పదవి తీసుకొని తన సినిమాలు వీటన్నిటి నుంచి లాక్ అవుతారా, తన ఫ్రీడమ్ అట్టి పెట్టుకొని చేస్తారన్నది ఇట్ ఇస్ ఎ ఓపెన్ క్వశ్చన్. అది బహుశా చిరంజీవి గారు ఏమైనా చెప్తే వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకోవాల్సిందే, కానీ మీరు నేను ఇదంతా కూడా ఎప్పుడు వాళ్ళకు ఆ పరిస్థితి వస్తే, రాష్ట్రంలో మెజారిటీ రాకపోయినా కేంద్రంలో బీజేపీ ఎట్లయినా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే లేదా ఒక మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే, కేసీఆర్ అన్నారు కదా రేపు ఎన్నికల తర్వాత మనకి అవకాశం వస్తుందని, మరి అటువంటి అవకాశం ఇంకొకరికి కూడా వస్తే, ఇప్పుడు బీజేపీతో కలవటం అన్న పని జగన్ అయితే చేయడు. అంటే ఇది హైపోథెటికల్ క్వశ్చన్ వేశారు కాబట్టి నేను హైపోథెటికల్ ఆన్సర్ ఇస్తాను. నేను వైసీపీ దాని సోషల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం బీజేపీతో కలిసి ప్రభుత్వంలో చేరే అవకాశం చాలా తక్కువ. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు రాష్ట్రంలో జరిగిన దాని మీద తదుపరి అయితే నేను చెప్పలేను యాజ్ ఇట్ ఈస్గా. రెండోది వాళ్ళు అధికారంలో ఉన్నారు, సంకేతాలు మాకున్న ఏదో చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇది వరకు బీజేపీతో చేరింది ఒకసారి చేరింది, ఒకసారి స్పీకర్ తీసుకుంది, 3 సార్లు జట్టు కట్టింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి బీజేపీతో కలవడానికి ఏమీ ఇబ్బంది ఉండదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు. ఇప్పుడు ఆయన నిర్ణయించుకోవాల్సిందంతా తనకు ఛాన్స్ ఇస్తే, ఆఫర్ ఇస్తే ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిసి ఒక కిషన్ రెడ్డికి మటుకే మోదీ గారు పదవి ఇచ్చారు. ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే. ఏమీ ఉదారంగా ఈ రాష్ట్రాలు నేను తీసుకోవాలి కదా అని ఆయన ఏం చేయలే. లేదు, ఆయన మించి హిందుత్వ ప్రదర్శించిన బండి సంజయ్ కూడా ఆయన ఏమి ఇవ్వాల. హీఈస్ వెరీ వెరీ క్యాలిక్యులేటెడ్. అందుకని పవన్ కళ్యాణ్ విషయంలో మీరు అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో సంబంధాలకు కేంద్రానికి ఏం సంబంధం లేదు. రెండోది అది వస్తే కూడా పవన్ పర్సనల్ ఛాయిస్ ఏదో ఒకటే ఉంచుకోవాలి కదా. ఏది అటు సినిమాలన్నా చేయాలి అంతే కదా. ప్రతిరోజు ఒక వర్మాలి పిల్లలు వేస్తాడు, ఇంకొక ఆయన ఇంకోటి వేస్తాడు. ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. చిరంజీవి గారు కూడా మీరు గుర్తిస్తే ఆయన కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉన్న వాళ్ళు చేయలే. అవును, ఎన్టీఆర్ గారు కూడా ఎంపీగా ఉన్నట్టున్నాడు, కేంద్ర మంత్రి ఉన్నవాళ్ళు. ఆయన చాలా ఇష్టపడి విశ్వామిత్ర వేసుకున్నాడు. ఆ విశ్వామిత్ర సృష్టిలాగా అది పోయింది ఇది పోయింది అన్నట్టుగా. మేజర్ చంద్రకాంత్ ఏదో ఒకసారి చేశారులేండి ఆయన. అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా లేరు. మేజర్ చంద్రకాంత్ అప్పటికి ఆయన ఓడిపోయారు. 89 నుంచి 94 ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు. అది కూడా నేను మా ట్రస్ట్కి ఇప్పించానని ఆయన చెప్తూ. మీరు అదొకటే గుర్తుపెట్టుకుంటే ఎట్లా,